రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఎలక్షన్ కమిటీతో భేటీ. డిజిటల్ ప్లాట్ఫామ్ వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తుందన్న రేవంత్ రెడ్డి. పంట సమస్యలపై రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో చర్చించాలన్న సీఎం. గిరిజన డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన భట్టి విక్రమార్క. విద్యుత్ శాఖలో ఎస్సీ ఉద్యోగుల సమస్యలు భట్టికి వివరించిన నేతలు. బీఆర్ఎస్ కు కోనేరు కోనప్ప రాజీనామా, కాంగ్రెస్ లో చేరే ఛాన్స్. హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్. రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. 4 కోట్ల రూపాయలతో రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ ఏర్పాటు. వెలికొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం జగన్. రాయలసీమలో 3 జిల్లాల్లో తొలగిపోనున్న నీటి సమస్య. చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ. ఉమ్మడి మేనిఫెస్టో అభ్యర్థుల 2వ జాబితాపై చర్చ. ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. శాసనసభ ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్. చెర్ల మండలంలో నక్సల్స్ కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు. తరిమేద్దాం, ఆదివాసీల అభివృద్ధికి తోడ్పడదామంటూ పోస్టర్లు. నంద్యాల జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. 5గురు దుర్మరణం, మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు. కాగజ్నగర్ పట్టణంలో అగ్ని ప్రమాదం. పాల వ్యాపారికి చెందిన గడ్డివాము దగ్ధం. 3 లక్షల రూపాయలు ఆస్తి నష్టం.